పిల్లలు చేసిన తప్పులకు శిక్షలు తల్లిదండ్రులకు పడాలి, పిల్లలకు పడకూడదన్నాడు. మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. 10 ఏళ్ల లోపు పిల్లలు ఏ తప్పు చేసినా ఆ బాధ్యత పూర్తిగా తల్లిదండ్రులది. ప్రభుత్వాలు చట్టాలు వేయకపోయినా యముడు వేసేస్తాడు. 10 నుంచి 20 ఏళ్ల వరకు పిల్లలు తప్పు చేస్తే సగం దోషం వాళ్ళది, సగం దోషం తల్లిదండ్రులది. 20 ఏళ్ల తర్వాత తప్పు కాదు, ఘోరం కాదు, నేరం కాదు, ఏం చేసినా మొత్తం వాడిది, మనకి సంబంధం లేదు. 20వ పుట్టినరోజు చేసామంటే అయిపోయినట్టే లెక్క. కటీఫ్ నీ జట్టు పీస్. ధర్మశాస్త్రం అంతే. ఇంకా పాముకుంటున్నాడు అంటే ఈ తండ్రి ధృతరాష్ట్రుడు అయ్యాడు, వీడు నాశనం అవుతాడు. 20 ఏళ్ళు అయ్యాక వదిలేయాలి అంతే. వదిలేయడం అంటే పట్టించుకోవద్దు కాదు, ఊరికే పాముకోవద్దు. ఇంకా అడిగితే చెప్పు, లేకపోతే ఊరుకో అంతే. ఇంకా మనం అప్పుడు చూసుకొని వాడికి 20 ఏళ్ళు వచ్చాయంటే తండ్రి ఖచ్చితంగా 50 దాడతాయి కదండి. ఇంకంతే ఆధ్యాత్మిక మార్గంలో పడాలి. ఇంకా అప్పుడు తర్వాత పెళ్లి ప్రయత్నం. 20కి పెళ్లి చేయం కదా, ఇప్పుడు వయసులు కూడా పెంచేశారు కదా బాగా. అందుకని 25కి ఇప్పుడు ఆయన పెళ్ళి కూడా అయింది. మా ఇద్దరిని పంపేసి గృహప్రవేశం చేయించేసి మీ పాటలు మీరు పాడండి, ఫోన్ చేస్తే మాట్లాడతాను, లేత లేదు అంతే. పెళ్ళయి కోడలో కొడుకు కాపురం చేసుకుంటుండగా శుభ్రంగా వేలెట్టామంటే ఈ వేలు నరికేయడం ఖాయం, పెట్టకూడదు. ఆడపిల్లని అత్తారింటికి పంపేమంటే నోరు మూసి కూర్చోవాలి. రోజు ఫోన్ చేసి ఏం కూర వండారు అని అడగకూడదు. ఇక్కడ నీకు అనవసరం అది. ఏదో వండుతారు, కారప్పుడు వేసుకుంటుంది, నీకెందుకమ్మా? పైగా ఏదైనా కూర వండారు కానీ రోజు అదే కూర, నిన్ను ఎలా పెంచావు ఇక్కడ? 3 రోజులు అనపర్తి వచ్చేస్తుందమ్మా, నువ్వేం చేస్తావు ఇక్కడ? పెళ్లి చేసి అత్తారింటికి పంపించామంటే వారానికి ఒకసారి ఫోన్ చేయాలి, అది కూడా వాళ్ళే చేయాలి, మనం కాదు. మనం చేసిన యోగక్షేమాలు అంతే. అత్తగారు బాగా చూస్తుందా, మీ ఆయన సంపాదిస్తున్నాడా, ప్యాకేజీ లీకేజీ మనకి అనవసరమైన వ్యవహారాలు అండి. ఒకవేళ అమ్మాయి ఏమైనా చెప్పినా సర్దుకోవాలమ్మా, కాకపోతే తండ్రి మీద తోసేయండి, మీ నాన్నతో నేను సర్దుకోవట్లని చెప్పాను, గొడవ పడతాం. ఈడెవడో పడతాడు ఇక్కడ. అలా చెప్తే పిల్లల కాపురాలు నిలబడతాయి. నాకేం మొహమాటం లేకుండా చెబుతున్నాను. మనమే రెచ్చగొట్టేస్తూ ఉంటే అలాగా నగలన్నీ పెట్టలేదా, అనుకున్నవి పెట్టద్దా, ఏంటో అనుకునేది పెట్టేది ఇక్కడ. అది మొత్తం మనం ఇక్కడ చెప్పేసి అది అడుగు ఇది అడుగు ఊరుకుంటే పెడతారేటి. మనకి ఈ నగలు, ఈ భోగాలు ఇవి ముఖ్యమైపోయే. కాపురం అక్కర్లా. వాళ్ళు పాపం భార్యాభర్త ఆనందంగా ఉన్నారమ్మా, నగలు కూడా ఎందుకు అక్కడ, వాళ్ళు బాగానే ఉన్నారుగా. అది కాదండి మనకు కావాలి, మన పట్టుదలను నెరవేరాలి. అంటే మనం ఏం చేస్తున్నాం విచిత్రంగా, బాధ్యత వహించవలసిన 10 ఏళ్లలో సంపూర్ణమైన బాధ్యత వహించట్లా. పిల్లలు తప్పులు చేశారంటే స్కూల్లో వాళ్ళు చూసుకోవాలండి. ఎందుకు చూస్తారమ్మా వాళ్ళు? మనమే చూసుకోవాలి. ధర్మశాస్త్రంలో పిల్లలు తప్పులు చేస్తే తల్లిదండ్రులది బాధ్యత అన్నారు కానీ ఉపాధ్యాయులది బాధ్యత అని చెప్పరా. ఉపాధ్యాయుడు చదువు చెప్తాడు, ప్రవర్తనకు ఎక్కడ బాధ్యత వహిస్తాడు? ఇప్పుడు ఆ చదువు మాత్రం చెప్పనిచ్చావు. మన పిల్లల్ని ఉండని ఇలా అనగానే 3 వెళ్ళిపోతారు అక్కడ. క్యాస్ట్ ఫీలింగ్, వాడు ఏ క్యాస్ట్ కనుక్కో, వాడు చదువు చెప్పనివ్వరు, వాడు ఏమో అనడానికి వెళ్ళేది. మరి ఇంక ఆయన ఏం చేస్తాడు? వశిష్ఠ మహర్షి ఉపాధ్యాయుడు అయినా చేసేది వెళ్ళేది ఇక్కడ. దీనికి అంతటికి మూలం మనమే. బాధ్యత పూర్తిగా వహించవలసిన చోట వహించం, సగం వహించవలసిన చోట పీకుతాం. ఇక్కడ వదిలేవలసిన చోట మాత్రం పట్టేసుకుంటాం. ఇప్పుడు జీవితం అంతా దుఃఖమే మిగులుతుంది. మనం అందరం ధృతరాష్ట్రులమే, అందుకే విదురునైతి.